మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మనం కనుక చూస్తే మోహన్ బాబు గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాటిల్లో ఏదో కొన్ని గొడవలు అవుతున్నాయి అనేటువంటి న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే దీని వెనక గల ప్రధాన కారణాలు ఏంటి? నిజంగానే గొడవలు అవుతున్నాయా? సోషల్ మీడియాలో వచ్చేటువంటి న్యూస్ కరెక్టా కాదా? ఏముంది? అండ్ గతంలో అయితే విష్ణు గారు అండ్ దాంతోపాటు మనోజ్ గారు కొట్టుకున్నట్లు ఒక వీడియో అయితే బయటికి రావటం జరిగింది. దాని మీద రకరకాల కథనాలు అయితే మనం చూసాం. బట్ అది ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్గా ఒక వీడియోని విష్ణు గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలిస్తే ఇదంతా ఇది అని చెప్పేసి ఒక కథనం అయితే అప్పట్లో బయటికి రావడం జరిగింది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా బయటికి రావడం జరిగింది, చూసాం మనం. ఇప్పుడు వచ్చేటువంటి న్యూస్ ప్రకారం కనుక మనం చూస్తే డెఫినెట్గా పెదరాయుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? ఏమవుతోంది? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాండి నాగరాజ్ గారు. పెదరాయుడు అనేటువంటి ఆ మోడ్లోనే చూస్తారు మోహన్ బాబు గారిది. సో ఆ ఇంట్లోనే తగాదాలు వస్తున్నాయి అనేటువంటి విషయాలు అయితే కొన్ని కథనాల ప్రకారం మనం చూస్తూ ఉన్నాం. మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటి? అంటే సోషల్ మీడియా కథనాల ప్రకారం కానివ్వండి, రకరకాలుగా వచ్చేటువంటి స్పెక్యులేషన్స్ పాయింట్లో నుంచి మీకు తెలిసిన వాస్తవ కోణాలు ఏంటి? నిన్న మన పెదరాయుడు మోహన్ బాబు గారి ఇంట్లో చిన్న ఘర్షణాత్మక వాతావరణం జరిగినట్టుగా మంచు మనోజ్ గారు తన భార్య భూమా మౌనికా రెడ్డితో కలిసి బంజారాహిల్స్ హాస్పిటల్లో వెళ్ళినటువంటి కొన్ని విజువల్స్ చూసాం. ముఖ్యంగా ఆయనకి కాళ్ళకి మెడకి పట్టితో ఆ హాస్పిటల్లో వెళ్తున్నటువంటి విషయం తెలిసింది. దీని మీద ఇమీడియట్గా మీడియా కథనాలు చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే తండ్రి అండ్ కొడుకు అంటే మోహన్ బాబు గారు అదేవిధంగా మంచు మనోజ్ ఇద్దరు కూడా కొంత ఘర్షణాత్మక వాతావరణం ఇంట్లో నెలకొందని, ఒకరిపైన ఒకరు చేయి చేసుకున్నారని చెప్తూ మీడియా కథనాలు కంటిన్యూగా రావడం జరిగింది. ఇమీడియట్గా 100కి డైల్ చేసిన తర్వాత మంచు మనోజ్ గారు డైల్ చేసి నా ఫాదర్ నన్ను ఇట్లా కొట్టారని చెప్పిన తర్వాత ఆయన అక్కడి నుంచి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కోసం చెప్పి నిన్న బంజారాహిల్స్ చూస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూసాం. దీనికి సంబంధించి మంచు మనోజ్ గారు అండ్ భూమా మౌనికా రెడ్డి గారు ఆస్తికి సంబంధించి మోహన్ బాబు గారితో కొన్ని ఆస్తి తగాదాలు ఉన్నట్టుగా కూడా కంటిన్యూగా మీడియా కథనాలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మీడియా కథనాల ముందు అసలు మంచు మోహన్ బాబు గారి యొక్క వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి కొన్ని వివరించే ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు ఈ ఆస్తి తగాద ఎలా ఉంటుంది, అసలు ప్రాపర్టీ ఏంటి, దేని కిందకు వచ్చింది, మనకున్నటువంటి కొంత మీడియా కథనాల ద్వారా కావచ్చు, మనకున్న న్యాయ పరిజ్ఞానం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ముందుగా మంచు మోహన్ బాబు గారు నిజంగా ముక్కుసూటి మనిషి, నిగర్వి, చాలా అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే నటన రంగంలో ఆయనకంటూ ఒక విలక్షణటువంటి తనకంటూ ఒక పాత్ర ఉంది, తనకంటూ ఒక రిమార్క్ వేసుకున్న వ్యక్తి. అందులో నో డౌట్ ఎట్ ఆల్ ఒక అద్భుతమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అతి చిన్న స్థాయి నుంచి కూడా అంచెలంచెలుగా ఎదిగి చెన్నై మహానగరంలో కూడా అనేక వీధుల్లో రోడ్ల మీద తిరుగుతూ కూడా అనేక మంది దర్శక నిర్మాతలను సంప్రదించి తన విలక్షణటువంటి నటనతోటి తనకంటూ ఒక పాత్రని ఏర్పాటు చేసుకుని అందులో నో డౌట్ ఎట్ ఆల్. నాట్ ఓన్లీ ఒక నటన రంగం కాకుండా తను ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా తనకంటూ ఒక పాత్ర పోషించాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నారాయణ స్వామి నాయుడు గారు, అసలు పేరు పూర్తిగా భక్తవత్సల నాయుడు, మోహన్ బాబు గారికి అసలు పేరు. ఇతను చిత్తూరు డిస్ట్రిక్ట్లో మోదుగూరపల్లి అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి. ఒక పీడీ అంటే ఫిజికల్ డైరెక్టర్, యాక్చువల్గా ఒక డ్రిల్ మాస్టర్గా వాళ్ళ అబ్బాయిగా పనిచేస్తూ ఈయన కూడా డ్రిల్ మాస్టర్ వర్క్ చేస్తూ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తనకున్న ఇంట్రెస్ట్ ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా నటనారంగం ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆ డ్రిల్ మాస్టర్ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని విడిచిపెట్టకుండా తిరుపతిలో దగ్గరగా ఆయన ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేశారు, సరస్వతి విద్యానికేతన్. ఆ సరస్వతి విద్యానికేతన్కి ఆయనకి ప్రో ఛాన్సలర్గా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మనకి మంచు విష్ణుబాబు గారు. ఇక్కడికైతే ఇన్ఫర్మేషన్. సో ఈయన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. మంచు మోహన్ బాబు గారి యొక్క మొదటి భార్య విద్యాదేవి గారికి పుట్టినవారు లక్ష్మీ ప్రసన్న అండ్ మంచు విష్ణుబాబు గారు. వీళ్ళిద్దరు జన్మించిన తర్వాత కొన్ని కారణాలు రీత్యా ఆవిడ అకాల మరణం చెందిన తర్వాత విద్యాదేవి గారి యొక్క సిస్టర్ అయినటువంటి నిర్మలాదేవిని ఈయన మ్యారేజ్ చేసుకున్నారు. నిర్మలాదేవికి పుట్టినటువంటి వ్యక్తి మంచు మనోజ్ గారు. మొత్తానికి అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ. అక్క చనిపోయిన తర్వాత చెల్లిని మ్యారేజ్ చేసుకోవడం, అక్కకి 2 పిల్లలు, చెల్లితో పాటు ఉన్నటువంటి వ్యక్తి మంచు మనోజ్ బాబు గారు. టోటల్గా వీళ్ళందరూ కలిసి ఇప్పటివరకు చాలా హ్యాపీ వాతావరణంలో అన్ని రకాలుగా చేసుకున్నారు. ఇందులో మంచు విష్ణుని మాత్రం కంప్లీట్గా ఆయన ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో పంపిద్దాం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేద్దామని కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన సినిమా రంగం మీద ఇంట్రెస్ట్ మీద మంచు విష్ణు గారు కంప్లీట్గా ఇటువైపు రావడం జరిగింది. మంచు లక్ష్మి గారు కూడా కొంత సినిమా రంగానికి వచ్చారు. మంచు మనోజ్ మాత్రం సినిమా రంగానికి రానుకున్నారు కానీ ఆయన సినిమా రంగంలో కూడా రావడం కూడా జరిగింది. అయితే వీళ్ళకున్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీస్ మాత్రం షేర్ చేసుకున్నారు. అది ఏ రకంగా షేర్ చేసుకున్నారంటే గతంలో మోహన్ బాబు గారు ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో కూడా నా ప్రాపర్టీస్ అన్ని కూడా ఈక్వల్గా ఇస్తాను అందరికి కూడా, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. అసలు మంచు గారి ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇందులో మంచు మనోజ్ గారికి 4 పిల్లలు.
అందులో అరియానా విరియానా అని చెప్పి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ట్విన్స్ ఇద్దరు ఉన్నారు. అది కాకుండా అవరామ్ భక్త అని చెప్పి మరొక అబ్బాయి కూడా పుట్టాడు. ఈ అవరామ్ అంటే యాక్చువల్ ఏంటంటే మంచు మోహన్ బాబు గారి యొక్క అసలు పేరు భక్తవత్సల నాయుడు. అందులో భక్తను తీసుకొని ఈ అబ్బాయికి వెనక భక్తని పెట్టడం కూడా జరిగింది. దీని తర్వాత మరలా మరొక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు ఆర్య విద్య. విద్య అంటే ఎవరు? వీళ్ళ అమ్మ అనమాట. అంటే మంచు విష్ణు గారి యొక్క అమ్మ విద్యాదేవిలో ఆ విద్యను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఎందుకు డీటెయిల్ చెప్పే ప్రయత్నం చేస్తానంటే మీకు తర్వాత మరికొద్ది నిమిషాలు మీకు అర్థమవుతుంది ఎందుకు నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అనేది. సో నలుగురు పిల్లలు మంచు విష్ణు గారికి టోటల్గా. అంటే ఒక అబ్బాయికి తండ్రి పేరు మీద ఇష్టంతో భక్తని పెట్టుకున్నారు, అమ్మ పేరు మీద ఇష్టంతో కింద విద్యను కూడా యాడ్ చేసుకుంటూ పెట్టుకున్నారు. ఇక్కడ మంచు లక్ష్మీ ప్రసన్న గారికి ఒక అమ్మాయి ఉంది, విద్యా నిర్వాణ, ఆ అమ్మాయి పేరు. ఇది కాకుండా మంచు మనోజ్ గారు రీసెంట్గా ఒక మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభ, చనిపోయిన ఇద్దరు వ్యక్తుల యొక్క అమ్మాయి, చిన్న అమ్మాయి అంటే భూమా మౌనికని మ్యారేజ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఒక 6 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. ఆ 6 సంవత్సరాల అబ్బాయితో ఉంటుండగానే మరలా ఈ రెండో పెళ్లి చేసుకున్నారు మంచు మనోజ్ని. మంచు మనోజ్ కూడా గతంలో ఒక మ్యారేజ్ అయింది. వాళ్ళిద్దరు కూడా విడిపోయారు, ప్రణతిరెడ్డి అని చెప్పి. వాళ్ళిద్దరు డివోర్స్ అయిన తర్వాత మంచు మనోజ్ గారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు దేవసేన శోభ. ఇక్కడ ఈ పదాలు మీరు కాస్త అంటే నా యొక్క విశ్లేషణ ఇది కొంతవరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే మంచు విష్ణు, మంచు మనోజ్ గారికి మధ్యలో ఏంటంటే కొంత భేదాభిప్రాయాలు, ఆస్తి తగాదాలకు సంబంధించి అయితే కొంత ఉన్నట్టుగా ఇక్కడ ఏమైందంటే గతంలో 2023లో మంచు విష్ణు గారికి అదేవిధంగా మంచు మనోజ్కి మధ్య కొంత ఆస్తి సంబంధించిన గొడవలు జరిగినట్టుగా ఒక వీడియో కూడా వైరల్ అవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ సద్దుమణిగింది గడిచిన ఒక 9-10 నెలలుగా. మళ్ళీ ఇప్పుడు ఇష్యూ రావడం జరిగింది. నిన్న మోహన్ బాబు గారి మీద డైరెక్ట్గా 100గా డైల్ చేసి మంచు మనోజ్ గారు నా తండ్రి నన్ను కొట్టారు అని చెప్తూ చెప్పడం జరిగింది. దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లేదు, మీరు రిటర్న్ కంప్లైంట్ చేయాలని చెప్పారు. కానీ ఇప్పటివరకు నాకంత ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియో చేస్తున్నసేపటికి ఇప్పటికైతే రిటర్న్ కంప్లైంట్ చేయలేదు. దీని మీద మోహన్ బాబు గారి యొక్క పిఆర్ఓ గారు కూడా ఖండించారు. అంటే తండ్రి కొడుకుల మధ్య ఎటువంటి ఘర్షణ జరగలేదు. మోహన్ బాబు గారి యొక్క అసిస్టెంట్ అంటే ఎవరైతే ఆయనకు ఒక సహాయకుడు ఉన్నాడో అతను మాత్రం వినయ్ కుమార్ అని చెప్పి అతను దాడి చేశాడని పిఆర్ఓ చెప్పడం జరిగింది తప్పించి తండ్రి కొడుకులు గొడవ పడలేదని చెప్పడం జరిగింది. అయితే విషయంలోకి వెళ్లే ముందు అసలు తండ్రి ప్రాపర్టీ కొడుకులకి ఎలా డివిజన్ అవుతుంది అన్న విషయం మీద మనం వెళ్దామండి. అంటే వీలునామా అన్నది తండ్రి కొడుకులకి ఎలా రాస్తారు, ఎలా ఉంటుందనే విషయం మీద గతంలో మోహన్ బాబు గారు చేసిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ నేను చూసి ఈ వీడియో చేస్తున్నాను. అందులో తను ఏం చెప్పారంటే ఆ వీడియోలో, నా పిల్లలందరికీ కూడా సమాన వాటా ఇస్తాను, నాకు ఆస్తి అంతా కూడా, కానీ ఆడపిల్లలకి నేను పూర్తిగా ఇస్తాను. ఎందుకంటే ఆడపిల్లలు అంటే నాకు చాలా అభిమానం ఎక్కువ, ఆడపిల్లల మీద నాకు చాలా మక్కువ ఎక్కువ. కాబట్టి ఆడపిల్లలు సమానత్వం ఉన్నప్పుడు కూడా ఆడపిల్లలకు నేను కొంత ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను అని చెప్తూ ఆయన మాట్లాడిన మాటల మీద జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కూడా వేసిన క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్తూ నాకున్నటువంటి పిల్లలందరూ కూడా ఈక్వల్ వాటా ఇస్తాను అని చెప్తూ ఒక చిన్న సూచన అయితే చేయడం జరిగింది. సో నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని మీతో మాట్లాడుతున్నాను. తనకున్న ప్రాపర్టీ అంతా కూడా తన కష్టార్జితం. అతనికి తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఒక వీలునామా రాసే తండ్రి నుంచి వస్తూ సంక్రమించాల్సిన ఆస్తి ఏదైతే ఉందో అది డెఫినెట్గా తండ్రి యొక్క స్వార్జితం. తండ్రి యొక్క ఇష్టపూర్వకంగా మాత్రమే కొడుకులకైనా, కూతుర్లకైనా, మనవలకైనా, మనవరండ్రికైనా సమాన వాటా వస్తుంది తప్పించి తండ్రి ఇష్టపూర్వకంగా లేకుండా బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేయడం అనేది 100% తప్పు. ఇంకొకటి, ఆయన ఏదైతే శ్రీ విద్యానికేతన్ ఏర్పాటు చేశారో, శ్రీ విద్యానికేతన్లో ఉన్నటువంటి స్కూల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా గతంలో కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. దాని మీద ఆయన అప్పట్లో రాజకీయంగా కూడా కొంత విభేదాలకు నేను ఆ విషయం టచ్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఈ యొక్క ఆస్తులకు ఇప్పటివరకు అయితే ప్రో ఛాన్సలర్గా మంచు విష్ణు గారు పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి మంచు మనోజ్ గారు కూడా గతంలో ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ మంచు మనోజ్ గారు కంప్లీట్గా మా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అన్ని కూడా అన్నయ్య చూసుకుంటున్నాడు, మంచు విష్ణు చూసుకుంటారు తప్పించి నేను కేవలం సినిమా రంగం మీద దృష్టి కేంద్రీకరిస్తాను, నాకేం అవసరాలు చూస్తాను తప్పించి నేను సినిమా రంగం మీదే ఫోకస్ చేస్తాను, బట్ మా ప్రాపర్టీస్ అన్నీ కూడా మా అన్నయ్య చూసుకుంటారు, మా అక్క చూసుకుంటారని చెప్పి గతంలో చెప్పడం కూడా జరిగింది. అయితే మరి ఇప్పుడు ఎందుకు ఈ విభేదాలు వచ్చి ఉంటాయంటే బహుశా నా యొక్క అవగాహన ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే మంచు మనోజ్ గారికి మ్యారేజ్ అయిందో, ఇప్పుడు పిల్లలు పుట్టారో, పిల్లలకు సంబంధించి ఈ యొక్క తాతల యొక్క ఆస్తి మనవలకి వస్తుందా, మనవరండ్రికి వస్తుంది మీద మనం అనేక వీడియోలు చేసామండి నాగరాజ్ గారు దీనికి సంబంధించింది. సో ఇన్ని వీడియోలు చేసినప్పుడు కూడా ఏంటంటే ఇప్పటికీ అవగాహన లోపం అయితే చాలా మందికి ఉంది ఈ యొక్క వీడియోలకు సంబంధించి. అయితే ప్రాపర్టీస్ ఎలా వస్తాయంటే ఒక తాతగారి నుంచి వచ్చే ప్రాపర్టీస్ మాత్రమే మనవలకి, మనవరండ్రికి హక్కు ఉంటుంది తప్పించి తండ్రి నుంచి సంక్రమిస్తున్న ఆస్తి తండ్రి యొక్క ఇష్టపూర్వకంగా ఎవరికైనా ఇవ్వచ్చు తప్పించి ఖచ్చితంగా ఇవ్వాలంటే క్లాజ్ అయితే లీగల్గా ఎక్కడా లేదు. అది తండ్రిని మనం రెస్పెక్ట్ చేస్తూ, తండ్రిని యొక్క బాగోగులు చూసుకుంటూ, తండ్రిని యొక్క ఆయన యొక్క సమ్మతిని పొంది మనం తీసుకోవాలి తప్పించి తండ్రి నుంచి మాత్రం వివాదపరంగా వస్తే వివాదం చేసుకుంటూ హక్కు ప్రకారంగా తీసుకునే అవసరం అయితే ఉండదండి. అయితే ఇక్కడ బహుశా ఏమి జరిగి ఉండొచ్చు నాకున్న విశ్లేషణ ప్రకారం మీకు చేస్తాను. ఈయన ఇనీషియల్ స్టేజ్లోనే తండ్రి గారు అంటే మోహన్ బాబు గారు ఏం చేసి వచ్చే తన ప్రాపర్టీస్ కొంత అమౌంట్ని అటు మంచు
మనోజ్ గారికి విష్ణు గారికి కొంత ప్రాపర్టీ ఇచ్చి ఉండొచ్చు. అందులో మంచు మనోజ్ యొక్క ప్రాపర్టీస్లో ఏమైనా లావాదేవీలు మంచి చెడులకు సంబంధించి అవి అందులో ఏమైనా బెనిఫిట్స్ లాసెస్ సంబంధించి అవి పూర్తిగా హక్కు మాత్రం మంచు మనోజ్కే చెందుతాయి. అదేవిధంగా ఇక్కడ మంచు విష్ణు గారికి సంబంధించిన ప్రాపర్టీ సెషన్లో కూడా కొంత అమౌంట్ మంచు విష్ణు గారు కూడా ఇచ్చి ఉండొచ్చు. ఈరోజు మంచు విష్ణు గారి యొక్క ప్రాపర్టీస్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆయన చేసినవి 72 దేశాల్లో ఆయనకి సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ కావచ్చు. ముఖ్యంగా స్ప్రింగ్ అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఆయన సుమారుగా 72 దేశాల్లో ముఖ్యంగా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాల్లో కూడా తన యొక్క విద్యా వ్యవస్థను కానీ ఒక మోడల్ సిస్టమ్ను కూడా డెవలప్ చేశారు. దానికి పూర్తిగా మంచు విష్ణు గారు దానికైతే ప్రో ఛాన్సలర్గా వర్క్ చేస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్లో మొత్తం తనకంటూ ఒక కేటగిరీ ఉంటూ వెళ్తున్నారు. ఇక్కడ బహుశా నేను అనుకుంటాను ఏంటంటే ఆస్తి తగాదాల్లో ఈ డిఫరెన్షియేట్ వచ్చి ఉండొచ్చు. అంటే ఆయన సంపాదించిన ప్రాపర్టీ కాకుండా ఆయన అయితే ఇచ్చిన అమౌంట్స్ ఏవైతే ఉంటాయో కొంత మిస్యూజ్ జరిగి ఉండొచ్చు. ఇక్కడ ఈ ప్రాపర్టీస్లో మంచు విష్ణు గారికి ఇచ్చినటువంటి ప్రాపర్టీ వాల్యూ మాత్రం ఈ రోజున లెక్కల ప్రకారం మాత్రం కొంత డెవలప్ అయితే డెఫినెట్గా జరిగింది. మనకందే ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకున్న సమాచారం మేరకు ఉన్నటువంటి మీడియా సమాచారం ప్రకారం అయితే ఉంది. మోహన్ బాబు గారు గతంలో చేసిన వీడియో ప్రకారం అయితే ప్రాపర్టీస్ డివిజన్ చేసేటప్పుడు అమ్మాయిలు కాస్త నాకు ఇష్టం, అమ్మాయిలకి నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్తూ నేను ఆ రకంగా ఆలోచిస్తానని చెప్పడం కూడా జరిగింది. బహుశా ఇప్పుడు మనం ఉన్న లెక్కల ప్రకారం వేసుకుంటే మంచు లక్ష్మి గారికి ఒక అమ్మాయి ఉంది. అదేవిధంగా మంచు విష్ణు గారికి 3 అమ్మాయిలు ఉన్నారు. మంచు మనోజ్ గారికి రీసెంట్గా అమ్మాయి పుట్టింది, దేవసేన అనే అమ్మాయి, దేవసేన శోభన పుట్టింది. బహుశా ఇక్కడ ఈ ఇద్దరు అంటే లక్ష్మి గారికి అదేవిధంగా మనకున్నటువంటి విష్ణు గారికి ప్రాపర్టీ వాల్యూ ఎక్కువగా ఉండొచ్చు. అదేవిధంగా ఆ షేరింగ్ ఆయన చెప్పినటువంటి వీడియో ప్రకారం చెప్తున్నాను, మన దేవసేన అయితే మంచు మనోజ్ గారి యొక్క అమ్మాయికి తక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు. బహుశా ఈ యాంగిల్లో ఏమైనా ఒక ఇష్యూ జరిగి ఉండొచ్చు అని కూడా అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ప్రధానంగా ఈ అమ్మాయి పేరు యొక్క శోభని పెట్టడం కూడా, ఎందుకంటే వీళ్ళు మంచు లక్ష్మి గారు కానీ లేకపోతే మంచు విష్ణు గారు కంప్లీట్గా మంచు మోహన్ బాబు గారు చాలా దగ్గరగా ఉంటారు. అనేక సందర్భాల్లో మనం చాలా వీడియోలు చూసాం. ఆ డిఫరెన్షియేట్ మనకి కొద్దిగా కనిపిస్తుంది కొన్ని కాస్త పరిశీలించి చూడగలిగితే. ఇక్కడ శోభాని పేరు పెట్టుకొని పేరెంట్స్కి దగ్గరగా లేకపోవడం అన్నది కూడా బహుశా ముక్కుసూటి మనిషి, డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తి, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి వ్యక్తి. దీనికి కారణం ఏమిటొచ్చు, మ్యారేజ్ కూడా వీళ్ళు జస్ట్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు తప్పించి వీళ్ళు కంప్లీట్గా మ్యారేజ్లో పార్టిసిపేట్ చేయలేదు. మంచు మోహన్ బాబు గారు వెళ్ళలేదు. అదేవిధంగా విష్ణు గారు కానీ లక్ష్మీప్రసాద్ జస్ట్ ఫార్మాలిటీగా వెళ్ళి వచ్చారు. కంప్లీట్గా మంచు విష్ణు అయితే ఆ ఫంక్షన్ కూడా అటెండ్ కాలేదు ఆ యొక్క మ్యారేజ్ కూడా. ఓన్లీ మోహన్ బాబు గారు లక్ష్మీప్రసాద్ వెళ్ళి రావడం జరిగింది తప్ప. అంటే బహుశా ఇటువంటి ఏవైనా కుటుంబ నేపథ్యం సంబంధించి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక క్రమశిక్షణకి మారుపేరుగా ఉన్నటువంటి మోహన్ బాబు గారి ఇంట్లో ఇటువంటి సంఘటనలు జరగడం, దీని మీద సర్వత్రా చర్చనీయాంశం అవడం అనేది కొంత బాధాకరమైనప్పటికీ కూడా ఇట్లాంటి జరగకూడదని కోరుకుందాం. ఎందుకంటే చాలామంది నటులకి మోహన్ బాబు గారు అనే వ్యక్తిని ఒక రీప్లేస్ చేయలేటువంటి వ్యక్తి. ఎంతోమంది నటులు 100,000 మంది ఉంటారు, కానీ ఎక్కడో హిందీలో ఉన్నటువంటి ప్రాణ్కి మళ్ళీ రీప్లేస్మెంట్ ఈ ఒక్క నటుడే కనిపిస్తారని చెప్పి ఎప్పుడో మనకి బిఆర్ చోప్రా లాంటి మహానటుడే ఒకసారి చెప్పడం జరిగింది. హిందీలో ప్రాణం చెప్తారు. అదేవిధంగా తెలుగు సౌత్ ఇండస్ట్రీలో మొత్తం అంటే తమిళ, కర్ణాటక, మలయాళంలో కూడా ఒక్క మోహన్ బాబు గారు అని చెప్పడం కూడా జరుగుతుంది. అటువంటి వారి ఇంట ఇటువంటి మంచు గారి ఫ్యామిలీలో ఒక ఫైర్ జరగడం మాత్రం కొంత వివాదం, కొంత ఇబ్బంది కలిగే విషయం నాగరాజు గారు. సో చివరిగా ముగించే ముందు నాగరాజు గారు, ఈ విషయం సంబంధించి పిల్లలకు సంబంధించిన ప్రాపర్టీస్ అది ముందు భార్య పిల్లల, తర్వాత భార్య పిల్లల అధికారికంగా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఇది రిజిస్టర్డ్ మ్యారేజ్, అంటే పూర్తిగా అధికారికంగా కన్ఫర్మేటెడ్ మ్యారేజ్ కాబట్టి పిల్లలందరూ కూడా ఈక్వల్ షేర్సే వస్తాయి. ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువ ఉండే అవకాశం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది స్వార్జితం యొక్క ప్రాపర్టీ. మోహన్ బాబు గారు తన కష్టార్జితంతో సంపాదించుకున్న ప్రాపర్టీ తప్ప పూర్వీకుల ఆస్తి అంటే ఏన్షియంట్ ప్రాపర్టీ కాదు. కాబట్టి తను రాసుకున్న వీలునామాలో తను ఇంతకుముందు వీడియో ప్రకారం మీకు ఇంతకుముందు గతంలో చెప్పాను, అందరికీ ఈక్వల్గా పార్ట్సే వస్తాయి, నేను అందరికీ ఈక్వల్గా పార్ట్స్ వస్తాయని చెప్పడం జరిగింది. అయితే ఎక్కువ తక్కువ దట్ ఆయన వీలునామాలో ఏం అల్టిమేట్ రాస్తే యాజ్ ఇట్ ఈస్గా ఆ వీలునామాలో ఉన్న హక్కులు పిల్లలకు సంక్రమిస్తే తప్పించి వాటి మీద యుద్ధాలు చేసుకోవడం, గొడవలు పడడం, బజార్న పడడం అనేది కరెక్ట్ అయినటువంటి విషయం అయితే కాదు నాగరాజు గారు. అట్లా జరగకూడదని ఆశిద్దాం మనం.